హాయ్ అండి, అందరికీ నమస్తే. రత్న కిచెన్. చికెన్ కర్రీ, బగారా రైస్, ఫిష్ ఫ్రై, చేప ఫ్రై చూద్దాం. ఇవి బగారా రైస్, చికెను, ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ ఫిష్ ఫ్రైతో చేప ముక్కలు ముందుగా కడిగి పెట్టుకుని చేప ముక్కల్ని ఇలా పసుపు, కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా ముక్కలకు పట్టేటట్టు. ఇవి కట్లు అంటారు ఈ చేపలని, కొంతమంది బొచ్చు చేప అంటారు. చాలా చాలా రుచికరంగా ఉంటాయి ఇవి, ఈ చేప ముక్కలు. గుడ్డు వైట్ వేసుకుందాం, ఎల్లో తీసేసి. వైట్ వేసుకుంటున్నాను, ఎగ్ వైట్. ఎగ్ వేసి కలుపుతున్నాను, ఎగ్ వైట్ వేసి. ఇవన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుతున్నాను. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైకి కూడా చాలా బాగుంటుంది చేప. మొత్తం మసాలా అంతా రుద్ది పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, క్రిస్పీగా ఉంటుంది. ఎగ్ వేయడం వల్ల ముక్క ఇరిగిపోకుండా ఉంటుంది, బాగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేపుకుందాము. చేప ముక్కలు మసాలా పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మసాలాలు పెట్టుకుని, ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా, రెండు ఒక్కొక్కటి వేపుతున్నాను. ఇలా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా అన్ని ముక్కలు ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను. బగారా రైస్ చేశాను, చూపించట్లేదు, కానీ చికెన్ కర్రీ కూడా చేశాను. రెడీ అయిపోయిందండి ఫిష్ ఫ్రై. ఎంతో టేస్టీగా రుచికరమైన చేప ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ, గుడ్లు చికెన్. ఇది చాలా చాలా బాగుంటుంది, నాటుకోడిలా ఉంటుంది. బగారా రైస్, చేప ఫ్రై.